అరుంధతి లాంటి ఉత్తమురాల్ని పొట్టన పెట్టుకున్నావు. భాగి లాంటి మంచి అమ్మాయిని బాధ పెడుతున్నావు. అమరేంద్ర లాంటి గొప్ప మనిషిని మోసం చేస్తున్నావు. ఈ రోజుతో నీ పాపాలన్నీ పటాపంచలవుతాయి. శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండు. ఏంటి మనోహరి, ఆవిడికి నువ్వంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. తన ధైర్యం చూస్తుంటే ఈరోజు సార్కి అంతా చెప్పేసేలా ఉంది. ఎందుకైనా మంచిది నువ్వు ఇప్పుడే పారిపో. ఏంటి పారిపోయేది? అది నన్ను ఇలా చాలాసార్లు బెదిరించింది, కానీ ఏదో నా గురించి చెప్పలేకపోయింది. ఈరోజు అంతే. ఫంక్షన్ అయ్యేలోపు ఎలాగైనా నోరు మోయిస్తాను. సార్, ఫ్లాగ్ హోస్టింగ్ చేయండి. పిల్లలు అందరూ ఆ స్టేజ్ దగ్గరికి పదండి. అమరేంద్ర సార్ పిల్లలు మీకోసం ఒక పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. పదండి. ఇంకెంతసేపు ఎదురు చూడాలి మాంత్రిక? మనమేమి చేయలేమా? ఒకరిద్దరినైతే ఏ మార్చవచ్చురా, కానీ ఇంతమందిని ఏ మంత్రం వేసి మార్చలేవురా. అయితే ఈ అవకాశం కూడా చేజారిపోయినట్టేనా? మనం బయలుదేరిన శకునం బాగులేదనుకుంటా. కానీ మనం వచ్చేటప్పుడు బేతాళుడు అనుగ్రహించాడు కదా మాంత్రిక.
అంటే మనకు అనుకూలంగా ఏదో జరుగుతుందనే కదా? కానీ ఇక్కడంతా ప్రతికూలంగా ఉందిరా. భేతాళుడు మనకి ఏ దారి చూపట్లేదు. భేతాళుడు దారి చూపాడ్రా డింబక. ఏ దారి మాంత్రిక? అటు చూడు, ఆ చెట్టుకి తేనె పట్టుందిరా. ఆ తేనె పట్టును కదిలించామనుకో, ఆ తేనెటీగలు చెల్లా చెదురై ఆశ్రమంలో ఉన్న అందరి మీద చెలరేగిపోతాయి. ప్రాణాలు దక్కించుకోవడానికి అందరూ తలో వైపు పరుగులు తీస్తారు. ఆ గందరగోళంలో మనం బుజ్జమ్మను ఈజీగా తీసుకుపోవచ్చు. మీ పథకం బావుంది, కానీ ఆ తేనెటీగలు మనల్ని కూడా వదలవు కదా? వాటి నుంచి మనల్ని కాపాడుకునే ఉపాయం చెప్తాను. నువ్వు వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ తేనె తుట్టెను కదిలించు. వెళ్ళు. 80వ సంవత్సర స్వాతంత్రోత్సవ దిన సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆశ్రమానికి విచ్చేసిన అమరేంద్ర గారికి మరియు భాగమతి గారికి మా కృతజ్ఞతలు. మరికొద్ది సేపట్లో వాళ్ళ పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో మిమ్మల్ని అలరించబోతున్నారు. సార్, ఇందాక మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నాను కదా. జెండా వందనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తాను సార్. ఒకసారి మీరు పక్కకు వస్తారా? పదండి. ఏవండి, ఒక్క నిమిషం. పిల్లల పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది కదా, అది అయ్యాక వెళ్ళొచ్చు. పర్ఫార్మెన్స్ అయ్యాక మాట్లాడుకుందామండి. సరే సార్, పిల్లలు ఎంతవరకు రెడీ అయ్యారో చూసొస్తాను.